చెన్నయ్య గారు లేచే టైం అయింది, త్వరగా జ్యూస్ పట్టుకురండి. ఇదేనండి నేను పనిచేసే ప్యాలెస్. మా సార్ ఆయన పేరే హర్షద్ మాల్యా. పేర్లోనూ కన్ఫ్యూజను. ఇట్స్ ఎ గ్రేట్ కాంబినేషన్. అదేంటంటే హర్షద్ మేధాకి డబ్బులు కొట్టేయడం అంటే ఇంట్రెస్ట్, విజయ్ మాల్యాకి బ్యాంకులో కట్టాల్సిన డబ్బులు ఎగ్గొట్టేయడం అంటే ఇంట్రెస్ట్. కానీ మన హర్షద్ మాల్యాకి బ్యాంకులో తను దాచిన డబ్బుల మీద వచ్చే ఇంట్రెస్ట్ అంటే యమా ఇంట్రెస్ట్. ఎస్, ఎటువంటి స్కాములు చేయకుండా ఎక్కువ సంవత్సరాలు ఉండి ఉన్న డబ్బుని ఎంజాయ్ చేయాలని స్కీమ్తో బతుకుతున్నాడు. పేరెంట్స్ పెట్టిన పేరునే మార్చుకునే అంత ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు అయ్యాడో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నడవండి. అది నా ఇష్టం. ఇక కొడుకు విషయానికి వస్తే ఇతనే మన హీరో మున్నాబాబు. మా సార్ హర్షద్ మాల్యా ముద్దుల కొడుకు. లైక్ ఫాదర్, లైక్ సన్. రిచ్ కల్చర్లో అన్ని సుఖాలని అనుభవించే రిచ్ కిడ్ మన బాబు. పొద్దున్న నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఎలా ఎంజాయ్ చేయాలో ఫుల్ క్లారిటీ ఉన్న కోటీశ్వరుడు. ఇలా తాగుతూ తుళ్ళుతూ వారంలో 7 రోజులు బిజీగా ఉంటాడు ఈ సుకుమార్. సహజంగా డబ్బున్నోళ్ళు దానం చేస్తే చారిటీ అంటారు. ఇప్పుడు మన బాబు చేసే చారిటీ చూడండి. బిల్. Hey sweetie, today is your bachelorette party, right? Yeah. I wanna do one magic show. What? Abracadabra. Oosh. Hello folks. Today my friend's bachelorette party. I wanna do one magic show. Abracadabra, oosh. Abracadabra, oosh. Abracadabra, oosh. Abracadabra, abracadabra. ఇదండి హర్షమున్న పరిస్థితి. డబ్బున్న వాళ్ళు ఏ పని చేసినా గ్రేట్గా ఉండాలనుకుంటారు, వీళ్ళు మాత్రం గ్రాండ్గా ఉండాలనుకుంటారు. ఉదాహరణకి మన మున్నాబాబు చిన్నతనంలో జరిగిన సంఘటన ఆధారంగా ఒక సీన్ చూడండి.
చూసారుగా ద గ్రాండ్ చైల్డ్ ఎపిసోడ్. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇద్దరు ఏ పని చేసినా చాలా గ్రాండ్గానే చేశారు. ఇప్పుడు వీళ్ళ రిలేషను ఎంత గ్రాండ్గా ఉందో ఒక లుక్ వేద్దాం రండి. Dad, I want one gold commode. Last time I saw in Sheikh House in Dubai. What do you say? Dad, మనం ఏం చేసినా గ్రాండ్గానే ఉండాలి కదా డాడ్. మేనేజర్ చెప్పండి సార్. 1 gold కమర్. ఇప్పటికిప్పుడు గోల్డ్ కమోడ్ అంటే 5-6 కేజీలు కావాలి సార్. సి నా కొడుకు ఎక్కడ కూర్చుంటే అక్కడ బంగారం అవ్వాలి. ఓకే సార్. థ్యాంక్స్ డాడ్. 1 gold commode. చూసారుగా మన మున్నాబాబు మైండ్ జిగేలమనే కోరికలు. ఇది డబ్బులున్నవారు చేసే పని కాదు, డబ్బులు ఎక్కువ ఉండేవాళ్ళు చేసే పని. కథలో మలుపు ఇప్పుడే మొదలవబోతుంది. ఇలాంటప్పుడే ఒక ఆడతోడు ఉంటే బాగుంటుంది. ఇలా ఆడతోడు కోరుకోబట్టే ఇప్పుడు ఈ పొజిషను. ఇంతకీ సార్కి ఎలా ఉంది? అతనికి పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ అండి. హార్ట్కి సంబంధించింది. 30 days కన్నా ఎక్కువ బ్రతకరు. అయ్యా, ఏదైనా మెడికల్ మిరాకిల్ జరిగి 30 days కన్నా ఒక్క రోజు బ్రతికినా 30 years గ్యారంటీ. అబ్బో. Dad, what happened to my dad? What happened to my dad? Dad, 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 are you all right? I'm all right. Thank God. సార్, ఏమైనా తీసుకుంటారా? జ్యూస్ తెప్పించండి. జాతీయ రహదారి 65 పై వెళ్తున్న 108 వాహనాన్ని ఇప్పుడు అల్లు అర్జున్ గారు మన సినిమాలకి
సార్ మున్నాబాబు గారిని పిలవమంటారా? పిలిపించండి. డాడ్, ఈ ఐఫోన్ 11 బ్యాటరీ సరిపోతుంది డాడ్. వి నీడ్ టు ఆర్డర్ అనదర్ ఫోన్. వాట్ డూ యూ సే? ఎస్ మై సన్. ఆ, మేనేజర్. ఆ, ముందు వచ్చిన పని కానివ్వండి. ఓ ఓ. మున్నా బాబు, ఆ ఫోన్ విషయం కాస్త పక్కన పెట్టు. నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. టెల్ మీ డాడ్, వాట్ ఎవర్ యూ వాంట్. నేను ఎక్కువ కాలం బ్రతకాలనుకుంటున్నావా? డాడ్, అలా అంటారేంటి డాడ్? అమెరికా వెళ్దామా ఆర్ ఆస్ట్రేలియా వెళ్దామా, బ్యాంకాక్ వెళ్దామా? అక్కడ మసాయిలు చేస్తారు కదా. పోనీ కేరళ వెళ్ళి అక్కడ మూలికలు వచ్చి అయితే నేను అడిగేది నువ్వు చాలా ఈజీగా చేయగలవు. టెల్ మీ డాడ్, వాట్ ఎవర్ ఇట్ కాస్ట్. మున్నా బాబు, నువ్వు నేను 28 రోజులు 28 రోజులు అడుక్కో. అడుక్ ఏం డాడ్, మీకు మైండ్ పోయిందా? అయినా మీకు వచ్చింది హార్ట్ డిసీజ్ అని కదా డాక్టర్స్ చెప్పింది. మైండ్ పోయినట్టు బిహేవ్ చేస్తున్నారు. మై సన్, నా కోసం నో ప్లీజ్ మై సన్. డాడ్, నేనేంటి అడుక్కోడు ఏంటి? కమాన్ డాడ్, నో నో ప్లీజ్ లెట్ మీ ఫినిష్. డాడ్, నో ఐ కాంట్. మై డియర్ సన్, ఇదిగో నువ్వు మనసులో కూడా తిట్టుకోకూడదు. కూల్ కూల్. అదిగో నువ్వు కూల్ అయినంతవరకు నీ మ్యాటర్లో కూడా వెళ్ళను. 10 to 1 వరకు కౌంట్ చేయి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. మై డియర్ సన్, నీ తండ్రి మహారాజశ్రీ హర్షద్ మాలియా రాయిచున్నది. దీనికేం తక్కువ లేదు. అనుకోకుండా ఈ హార్ట్ శరీరానికి అటాక్ ఇచ్చింది. దాంతో భయమేసింది. తరువాత ఇంత ఆస్తి అనుభవించకుండా పోతానేమోనని బాధేసింది. అంతలో దేవుడు జెమిని టీవీలో పిచ్చగాడి సినిమా టెలికాస్ట్ చేసి నీ ద్వారా బ్రతికే ఒక మార్గాన్ని చూపించాడు. మై డియర్ సన్, నీకైనా నాకైనా
ఒక్కటే ఇంట్రెస్ట్, మీ తాతగారు సంపాదించిన ఆస్తి మీద వచ్చే ఇంట్రెస్ట్. అది మనిద్దరం కలిసే ఎంజాయ్ చేయాలి. వయసులో మాత్రం నీకంటే నేను ముందు పోవాలి. ఒప్పుకుంటున్నా, అలా అని ఇంత ముందు పోవాలని అనుకోవట్లేదు. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? అడుక్కోమంటున్నా. సింపుల్గా నువ్వు ఒక్క 28 రోజులు అడుక్కుంటే నేను ఇంకో 30 సంవత్సరాలు నీతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ బతికేస్తాను. సన్, నువ్వు అడుక్కోకపోతే వచ్చే ఇంట్రెస్ట్ అంతా నా పిఏకి పుట్టబోయే పిల్లలకు రాసేస్తాను. అంత పని చేయకు, 28 రోజులేగా అడుక్కుంటా. అది దట్స్ మై బాయ్. ఇదిగో ఈ 28 రోజులు ఈ రూల్స్ నువ్వు పాటిస్తే అప్పుడు నేను బతుకుతాను. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు కోటీశ్వరుడని చెప్పి ఎవ్వరికీ తెలియకూడదు. నువ్వు సంపాదించేది ఏదైనా అడుక్కున్నదే అయి ఉండాలి, అప్పుగా తీసుకోకూడదు. అడుక్కొని సంపాదించింది ఆఖరి రోజున దానం చేసేయాలి. 4వది అతి ముఖ్యమైనది, ఈ 28 రోజులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటి గుమ్మం తొక్కకూడదు. ఇగో ఎప్పటికి పట్టుకొని తిరగాలంటే నాతోని కాదు. 100 సార్లు చెప్తున్నా, అర్థం చేసుకో కొంచెం. నాకు లాక్డౌన్లో జీతాలు కూడా ఎవరు చక్కగా ఇస్తలేరు. అర్థం చేసుకోవాలి బేబీ. 24 అవర్స్ నీతోనే కలిసి ఉండాలి, నీతోనే తిరగాలంటే నాతోనే అయితలేదు. మంచిగా చెప్తున్నా, సతాయించకు నన్ను. చెప్తే అర్థం చేసుకోవాలి నువ్వైనా. అరే ఎప్పటికీ నేను రావాలి నీ వర్షంలో నువ్వు ఉంటే నా బాధ నన్ను ఎవడు పట్టించుకుంటాడు? 100 ప్రాబ్లంలు ఉన్నాయి నాకు. ఇవో నువ్వు మాట్లాడకు. ఏం కావాలి నాన్న, ఏం కావాలి? సార్, కాఫీ తాగి 3 days అయింది. ఒక 300 ఇవ్వండి ప్లీజ్. 300 కాఫీకా? అరే నేనే ప్రాంకులు చేస్తా అంటే నాగరేంద్ర భాయ్. అరే నువ్వు ఇంకోసారి ఈ ఏరియాలో కనబడ్డావు అనుకో, ఏమైనా ఉండాగో నీ నాగరనా నీ వేషాలు. ఎక్కడుందిరా కెమెరా? అక్కడనా? ఇక్కడనా? ఎక్కడ? సారీ బ్రో. నైస్ డ్రెస్ బ్రో. నైస్ డ్రెస్సా? సిల్లీ ఫెలో. ఎవడరా నువ్వు? ఈ ఏరియాకి వచ్చి అడుగున్నావు? ఏ ఏరియా అనేది? ఈ ఏరియాలో అడుక్కోకూడదా బ్రో? కూడదు. మరి ఈ ఏరియాలో అడుక్కోవాలంటే ఏం చేయాలి బ్రో? బెగ్గర్షిప్ ఉండాలి, అది మా యూనియన్ ఆఫీసులో ఇస్తారు. ప్లీజ్ బ్రో, నన్ను కూడా మీ యూనియన్లో జాయిన్ చేయించుకోండి బ్రో. అది డిసైడ్ చేయాల్సింది నేను కాదుగా. మరి పద. ఎలా ఉంది? మీ బెగ్గర్స్ ఆఫీస్ ఉండేది ఇక్కడ బ్రో? కాదు, ఇది బెగ్గర్స్కి హోలీ ప్లేస్, హెవెన్ ఆన్ ద హెర్త్. అప్పో. పద. బ్రో తగులుతుందేమో అని. పర్లేదు, ఆయన మనకు మామూలే. ఓం బొచ్చాయనమా. హైదరాబాద్ సిటీలో ఉన్న అన్ని గుడి మెట్ల మీద నేనే ఉండాలయనమా. ఓం అమెరికాయనమా. ఓం ట్రంప్ ఆయనమా. త్వరలోనే అమెరికాకి రావాలి, త్వరలోనే అమెరికాలో పెద్ద పిచ్చగానైపోవాలయనమా. గోవిందా గోవిందా. ఎవరది? వస్తున్నా. ఎవడరా ఈ కుర్రాడు? నీ ఫ్రెండా? చూస్తే అడుకునే వాళ్ళ లేడే. నైస్ టు మీట్ యూ బాబురావు. ఎవరబ్బాయి నువ్వు నన్నే అడుక్కుంటున్నావు? కొంపదీసి కోటీశ్వరుడు ఏంటి? లేదు సార్, నేను కూడా మీలాగే అడుక్కునేవాడిని. నీ వాటం వాలకం చూస్తుంటే నువ్వు అడుక్కునే వాళ్ళ లేవే. ఎవర్రా? నిన్న రాత్రి పక్కేరియాలో బట్టలు లేకుండా అడుక్కుంటుంటే ఓ పుణ్యాత్ముడు ఈ బట్టలు దానం చేశాడు. అంటే నిన్నటిదాకా బట్టలు కూడా లేవా? లేదంటే లేనట్టేగా. అమ్మో వచ్చేసాడు వీడొకడు. మీ పేరు?
అర్థం కాలేదు. ఆడికి పేరు లేదు. పాపం మనకంటే పేదోళ్ళ ఉన్నాడు, మనకి డబ్బులు మాత్రమే లేవు, ఇతనికి పేరు కూడా లేదు. ఆడికి మాటలు కూడా రావు. ఊగోడు. మీరే ఒక మంచి పేరు పెట్టచ్చు కదా. వీడికి పేరు పెడదామని చాలా పేర్లు వెతికాం. అందులో ఏదైనా మంచి పేరు చెప్పరా అంటే చెప్పడే. చెప్పుంటే పెట్టేవాని కదా. అవును, ఇంతకు నువ్వేంటి, నీ కథ ఏంటి? అమెరికాలో మాది వెల్ సెటిల్డ్ బెగ్గర్స్ ఫ్యామిలీ అండి. చుట్టూరు కొన్ని వందల బొచ్చెలు, అందులో కొన్ని వేల డాలర్లు. ఆనందంగా లేనండి. మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి, నాన్న ఏంటి దారుణం అంటే, కారణం మనది ఇండియా అన్నారండి. మా అమెరికా బెగ్గర్స్ వాట్సాప్ గ్రూప్కి ఇండియా నుండి ఒక ఫార్వర్డ్ మెసేజ్ వచ్చింది. అందులో గొప్ప వ్యక్తి ఒక గొప్ప మాట చెప్పారు. అందరూ అడుక్కోవాలరా, అందులో నేనుండాలరా అని. అది చేసి చూస్తే ఇంకెంత అందంగా ఉండిద్దో చూడ్డానికి వచ్చానండి. నువ్వు ఆపరా. ప్రతిదానికి నీకు మాటలు రావని నువ్వు ముందుంటావు. బాబు, ఇంతకు మీ అమ్మ నాన్న ఎక్కడ ఉంటారు? పై స్టేట్లో, మా తమ్ముడు పక్క స్టేట్లో, నేను ఈ స్టేట్లో. అంటే మీరు అమెరికాలో సెటిల్ అయింది అడుక్కోవడంలోనా? అంతేగా అంతేగా. ఓర్ని, నువ్వు మన కష్టే. బాగుంది బాగుంది. ఒరేయ్, బాబుకు మన పద్ధతులు నేర్పించేసి అడుక్కోవడంలో ట్రైనింగ్ ఇచ్చేద్దాం. అసలే అమెరికా నుంచి వచ్చాడు. ఓకే. చూడు మున్నా బాబు, ఇక్కడ అడుక్కోవడానికి చాలా నియమాలుంటాయి. అందులో ముఖ్యంగా ఈ 3 నియమాలు పాటిస్తేనే నువ్వు అడుక్కోవడానికి అర్హుడు అవుతావు. అందులో నెంబర్ 1 డ్రెస్సింగ్. ఓ వావ్. నెంబర్ 2 స్వరం, వోకల్ వాయిస్. ఓ ఇది ఒకసారి అమ్మాను. మామ్. అమ్మా. అమ్మా. చూసావా, దెబ్బ పడితే అమ్మ బయటకు వచ్చింది. అది బాగా నేర్చుకుంటున్నా. నంబర్ 3 బాడీ లాంగ్వేజ్. బాడీ లాంగ్వేజ్ ఏది ఒకసారి నీ బాడీ లాంగ్వేజ్ అడుక్కో. అడుక్కుంటున్నావా, అడుగుతున్నావా? క్యాచ్. అమ్మా, అయ్యా, 1 రూపాయి అయ్యా, అయ్యా, రూపాయి అయ్యా, పొద్దున తినలేదయ్యా, అయ్యా, 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 ఏంటయ్యా, అయ్యా, ధైర్యమయ్యా. చూసారా, మీకే అయ్యాలనిపించింది. అదిరా బాడీ లాంగ్వేజ్. బాబురావు, ఇంతకీ ఈ రూల్స్ చెప్పింది ఎవరు? 1 సెకండ్ చూపిస్తాను. చూడు మున్నా, ఈ రూల్స్ అని నువ్వు పాటిస్తేనే రోజు చివర్లో నీ చేతిలో 1000 రూపాయలుంటాయి. పదా. గోవిందా గోవిందా. చూడు మున్నా బాబు, ఇదే నీ రంగస్థల ఆరంగేట్రం. ఇక్కడ అడుక్కోవడమే ప్రధానం. విజృంభించు. ఏంటి దిక్కులు చూస్తున్నావు? ఎల్లు మున్నా బాబు. బ్లెస్ మీ బాబురావు. నాకు తేడాలు అడుక్కుంటాడు. బొచ్చు నాకిచ్చి అడుక్కోవడానికి వెళ్తున్నాడు ఏంది? ఏంటి సార్, ఐస్ క్రీమ్ తిని 3 days అయింది. ఒక 180 రూపీస్ ఇస్తారా? మీకు పుణ్యం ఉంటుంది.
చూడు చూడరా అడుకుంటున్నాడు కార్కి ఈఎంఐలు కట్టి 4 నెలలు అయింది. ఒక 40,000 ఉంటే ఇస్తావా? నీకే పుణ్యం ఉంటుంది. నాకు ముందే తెలుసురా మన మున్నాబాబు సాధించుకొని వస్తాడని. వాణ్ణి చూసి నేర్చుకోండి. ఒక 40,000 కావాలి బాబురావు. ఎందుకు? ఆడు మనకంటే బాధల్లో ఉన్నాడు. బాగా సాధించుకొచ్చాడుగా మేము ఉన్నా బాబు. మనకన్నా బాధలు అంటే వాడు కార్లు ఎందుకు వస్తాడ్రా? చూడు మున్నా, ఇక నుంచి నీకు ఆ దేవుడే దిక్కు. ఇదే మేం మీకిస్తున్న చివరి అవకాశం. ₹1 కూడా అడుక్కొని తీసుకురాలేవనుకో, నీకు జీవితంలో బెగ్గర్షిప్పే ఉండదు. వెళ్ళడుక్కపో. బ్లెస్ మీ బాబురావు. వీటికి మాత్రం ఏం తక్కువ లేదు. బ్లెస్ మీ అంట, బ్లెస్ మీ. అడుక్కోవడం రాదు కానీ ఏంట్రా వీడు? ఎప్పుడు నేర్చుకుంటాడు బాబాయ్? హలో హలో నిహాన్, హాయ్ స్వీటీ. మున్నా ఎక్కడున్నాడు? 2 డేస్ నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. నేను ట్రై చేసా, అలాగే వస్తుంది స్వీటీ. పైగా ఏ పబ్లో కూడా నాకు కనిపించట్లేదు. ఇంకా బిల్లు కట్టాలంటే కూడా చాలా కష్టంగా ఉంది. సరే, నీకు టచ్లోకి రాగానే నాకు ఒకసారి కాల్ చేయి. అండ్ వాట్సాప్లో నా వెడ్డింగ్ ఇన్విటేషన్ పంపిస్తున్నా. 2 డేస్ ముందే వచ్చేసేయి. యా తప్పకుండా, డెఫినెట్లీ వెల్కమ్, ష్యూర్. మందుందా? ముందు మున్నా ఎక్కడున్నాడో వెతుకు. వేసాడు మహానుభావుడు. బాబు ₹1. బాబు రోజు వేయాలి మరి. వెళ్ళు. బ్రో, ₹1 ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ బ్రో.
ఎక్స్క్యూజ్ మీ మ్యా. మున్నా చిల్లలేదు ఎలవయా ఎలవయా మున్నా బాబు ఎక్స్క్యూజ్ మీ మ్యా. మున్నా వాన 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 నీలాకాశంలో చల్లరవి ఏమేవి గాని. మున్నా బాబు? చిందేసి ఆడనా వాన వాన వాన. మున్నా బాబు నువ్వు చాలా డెవలప్ అయిపోయావు తెలుసా. మూసుకొని ఫాలో అయిపో. వాన 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 నీలాకాశంలో చిందేసి ఆడనా. నీతో చిందేసి ఆడనా. కొంచెం పెంచు. ఉన్నా బాబు ఉన్నా బాబు, అమెరికా ఎలా ఉంటుంది? అక్కడ మన బెగ్గర్స్కి ఇచ్చే రెస్పెక్ట్ ఎలా ఉంటుంది? అమెరికా గురించి తెలుసుకుందాం అనుకుంటున్నావా బాబురావు? మీరు ఇట్రండి. బాబురావు, అక్కడ సీనియర్ బెగ్గర్స్కి ఇచ్చే రెస్పెక్ట్ సెనేటర్తో సమానం. ఓహో బ్రహ్మాండం. డబ్బులే డబ్బులు, డాలర్సే డాలర్స్. అక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ బెగ్గర్స్ గర్ల్స్ ఎంత బాగా లవ్ చేస్తారు తెలుసా? చూస్తున్నావేంటి? ఎల్లు డ్రీమ్స్ లోకి. కాల్ చేయి. మున్నా బాబు అవును, ఇంతకీ ఆర్టిస్టిక్ బెగ్గర్స్ కి ట్రీట్మెంట్ ఎలా ఉంటది? శివ, అక్కడ ఆర్టిస్టిక్ బెగ్గర్స్ డైలాగ్ చెప్తే చాలు డబ్బులు పడుతూనే ఉంటాయి. ఏంటి నువ్వు డైలాగ్ చెప్. నేను చూసుకుంటాను. మిస్టర్ బాబురావు, ఆర్ యు వర్జిన్? ఆర్ యు వర్జిన్? ఎస్ ఐఎమ్ వర్జిన్. ఐ అబ్జెక్షన్ దిస్ యువర్ ఆనర్. ముడ్డి మీదకి 60 ఏళ్ళు వచ్చిన ఇతను వర్జిన్ ఏంటి యువర్ ఆనర్? ఐ అబ్జెక్షన్ దిస్. అంటే ఇప్పటిదాకా నేను ట్రై చేయలే యువర్ ఆనర్. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. రే ఇలా ఇరికిచ్చావేట్రా? ప్రామిస్ యువర్ ఆనర్. ఇదిగోండి అయిపోయినాయి ఆ డ్రీమ్స్. వచ్చారు అమెరికా నుండి. పదండి అడుక్కుందాం. శివ, మన బైక్ వేసుకొచ్చే. మున్నా బాబు, ఏంటి బాబురావు? మేము ముగ్గురం ఇప్పటిదాకా పబ్బు ముఖమే చూడలే. గట్టిగా అనుకో బాబురావు, అయిపోద్ది. శివ పద. పాట పాడుతూ అడుక్కుంటే చిల్లర ఎక్కువ పడుతుంది అనుకుంటా. సరే పాట పాడదాం.
ధర్మం చెయ్యండి బాబు, ధర్మం చెయ్యండి బాబు, ధర్మం ప్లీజ్. ఆవిడ ఒక్కడు కూడా చిల్లరేయట్లేదు. అవును మొన్న బాబు, ఇప్పుడు హాలీవుడ్లో కానీ బాలీవుడ్లో కానీ నేను హీరోగా ట్రై చేయాలంటే ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉండాలా? హాలీవుడ్లో యా, నువ్వు హీరో. అవును. అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నాకు పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏం లేదు మొన్న బాబు, జస్ట్ జూబ్లీ హిల్స్లో ఫ్లాట్లో రెంట్ కొంటున్నాను అంతే. జూబ్లీ హిల్స్లో ఫ్లాటా? అంటే ఇక్కడ రెంటే, ఊర్లో సొంత ఇల్లు ఉంది. ఊర్లో సొంతిల్లా? ఆ ఇంటి చుట్టూ 100 ఎకరాలు నాదంటే ఏమైపోతావు? 100 ఎకరాలుందా? అఫ్కోర్స్. మరి అంతుండి ఎందుకు అడుకుంటున్నావు శివ? అంటే మొన్న సుకుమార్ గారి సినిమాకి ఆడిషన్కి వెళ్ళా. అందులో బిచ్చగాడి క్యారెక్టర్ ఉంది. అందులో స్క్రీన్ టెస్ట్ పాస్ అవ్వాలంట. ఓహో, 30 రోజుల్లో నన్నే ప్రిపేర్ అయ్యి రమ్మన్నారు. 30 రోజులా? అందుకే పర్ఫార్మెన్స్ న్యాచురల్ గా ఉండాలని బాబురావు దగ్గర జాయిన్ అయ్యా. ఓహో, 30 రోజులు టార్గెట్టా? ఇదేదో మన స్టోరీలా ఉందే. ఏ శివ, ఆల్ ద బెస్టే. విష్ ద సేమ్ బ్రో. శివ, నా కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి, నేను కూర్చానా? అయ్యో రాము నా బాబు, నీకు కూడా ప్రాక్టీస్ అవ్వాలి కదా. ఇంతలోపు నేను ఏటీఎంకి వెళ్ళి 30,000 డ్రా చేసుకొస్తా. అంటే జూబ్లీ ఫ్లాట్ రెంట్ కట్టాలిగా. దా ఏంటో ఎక్కు. ఎక్స్క్యూజ్ మీ మేడం. నో చేంజ్. ఓకే. మేడం హెల్ప్ మేడం. ఓకే. 1 రూపీ ప్లీజ్ మేడం. ఓకే. సరే ఏంటి స్వీటీ, నువ్వేంటి? మున్నా, చెప్పు మున్నా, చెప్పు. నువ్వు మీ నాన్న బ్రతకాలనే కదా ఈ 30 రోజులు అడుక్కునే దీక్ష చేస్తున్నావు. నాకు తెలుసు మున్నా రూల్స్ అన్నీ. నువ్వు కోటీశ్వరుడు అని ఎవరికి చెప్పకూడదు, ఎవరి దగ్గర అప్పు చేయకూడదు, నువ్వు అడుక్కున్నదంతా ఆఖరి రోజున దానం చేసేయాలి, ఈ 30 రోజులు ఇంటి గుమ్మం తొక్కకూడదు, అంతే కదా? అమ్మ నీ అమ్మ, ఇది కూడా బిచ్చగాడు మూవీ చూసినట్టుంది. ఏదో ప్లాన్ చేయాలి. పోయిన ఆదివారం జెమినీ టీవీలో బిచ్చగాడు చూసావా పారు? అది కాదు దేవా. ఏది కాదు పారు? నీకు తెలీదా నేను ప్రేమించానని? నన్ను ప్రేమించడం ఏంటి దేవా? ఎస్ రాస్కెల్. ఆ రోజు అబ్రకదబ్ర అంటే వావ్ అన్నావు, ఆ రోజు అబ్రకదబ్ర అంటే క్యూట్ అన్నావు, కానీ నీ గురించి కట్టిన 30,000 గుర్తించలేదా పారు? దేవా, నన్ను క్షమించు. నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. ముక్కు మొహం తెలియని వాళ్ళకి 30,000 నేనెందుకు కడతాను పారు? ఐఎమ్ రియల్లీ సారీ దేవా. అక్షరాల 30,000 పారు. ఇదేంటి అడుక్కోవడం అలవాటైపోయేలా ఉంది. మున్నా, నీకు నా స్వచ్ఛమైన ప్రేమను ఇవ్వలేనేమో కానీ అక్షరాల 30,000 అయితే ఇవ్వగలను. ఇప్పుడు నువ్వు ఈ 30,000 తీసుకుంటే నీ ప్రేమను తిరిగి పొందినట్టే. నేను ఈ డబ్బులు తీసుకుంటే నీ ప్రేమ వదులుకున్నట్టే కదా పారు. లేకపోతే నన్ను పెళ్లి చేసుకున్నాడు దేవదాస్ అవుతాడు దేవా. లాజిక్కే. నేను తీసుకుంటాను స్వీటీ, కానీ ఇలా కాదు. 1 సెకండ్. ఒక ప్రేమ బిచ్చగాళ్ళ తీసుకుంటాను స్వీటీ. అడుక్కోవడం అంటే ఒక ఆర్టిస్ట్ లాంటి లక్షణం. ఇతను చూడు, ఇతనికి డైలాగ్ లేకున్నా ఎలా అడుక్కుంటాడు. నువ్వు కూడా
యాక్టింగ్ నేర్చుకోవాలన్నా అడుక్కోవాలన్నా ఇతను చూసి నేర్చుకో. ఓకే బాబు ఓకే. అమ్మా అమ్మా ఒక్క నిమిషం ఫోన్ వస్తుంది. ఓ మనం ఉన్నా బాబు. ఎద్దెత్తు దేకరాజీ. ఏంటి ఉన్నా బాబు? గాయ్స్ గెట్ రెడీ ఫర్ ద ప్రైవేట్ పార్టీ. ఏంటి మున్నా బాబు ఇంగ్లీష్ చదువుతున్నావు? పార్టీకి రెడీ అవ్వని చెప్తాడు బాబు. పార్టీకా? బ్లడీ బెగ్గర్. ఏయ్ ఎవరు నువ్వారా పాట పాడింది? కరెక్టే. మన మున్నాబాబు ఎక్కడున్నా రాజేరా.